గోదావరి నది పరవళ్లు తొక్కే ఒక ప్రశాంతమైన గ్రామం. అక్కడ గాలిలో ఎప్పుడూ తడి మట్టివాసన, నది అలల సవ్వడి వినిపిస్తూ ఉంటుంది. ఆ ఊరిలోనే ఒక చిన్న పెంకుటింట్లో రామ్ నివాసం. రామ్ తండ్రి సత్యంగారు పట్టణంలోని ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో గుమస్తా. సైకిల్ మీద ఆఫీసుకు మెళ్ళి సాయంత్రం అలసిపోయి వచ్చినా రామ్ కోసం ఏదో ఒక తినుబండారం తేవడం మర్చిపోయేవారు కాదు. తల్లి జానకి తనకున్న కొద్దిపాటి వనరులతోనే ఇల్లు నందనవనంలా తీర్చిదిద్దేది. రామ్కు కొత్త బట్టలు కొనాలన్నా, పండగ జరుపుకోవాలన్నా ఆ ఇంట్లో నెలల తరబడి లెక్కలు వేయాల్సి వచ్చేది. అయినా ఆ చిన్న ఇంట్లో ప్రేమకు కొదవలేదు. రామ్ స్కూల్కు వెళ్లే దారిలోనే అన్విత ఇల్లు ఉండేది. అన్విత తండ్రి ఆ ఊరి స్కూల్ హెడ్మాస్టర్, క్రమశిక్షణకు మారుపేరు. అన్విత చిన్నప్పట్నుండే చదువులో చురుగ్గా ఉండేది. రోజూ సాయంత్రం గోదావరి గట్టున రామ్ అన్విత కలిసి కూర్చునేవారు. రామ్ తన చిరిగిన పాఠ్యపుస్తకాల మధ్యలో దాచుకున్న విమానాల బొమ్మలను ఆమెకు చూపిస్తూ, అన్విత, ఒకరోజు నేనిలాంటి పెద్ద విమానంలో నిన్నూ మా అమ్మానాన్నలను తీసుకెళ్తాను అని చెప్పేవాడు. అన్విత నవ్వుతూ, నువ్వు విమానమెక్కితే నేను కింద నుండి నీకు సెల్యూట్ చేస్తాను రామ్, ఎందుకంటే నేను కలెక్టరై ఈ ఊరిని మారుస్తాను కదా అనేది. ఇద్దరూ గోదావరి ఇసుకలో ఇల్లు కడుతూ ఆ ఇసుక గూళ్లే తమ భవిష్యత్తు సౌధాలుగా ఊహించుకునేవారు. అన్వితకు లెక్కల్లో ఏమైనా సందేహం వస్తే రామ్ తీర్చేవాడు. రామ్కు ఇంగ్లీష్ రాకపోతే అన్విత నేర్పించేది. ఒకసారి రామ్ స్కూల్ ఫీజు కట్టడానికి సత్యంగారి దగ్గర డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే అన్విత తన దగ్గర ఉన్న కిడ్డీ బ్యాంక్ అంటే డబ్బులు దాచుకునే బొమ్మ తెచ్చి రామ్కి ఇవ్వబోయింది. రామ్ తీసుకోలేదు కాని ఆ రోజు చూపించిన ఆత్మీయత రామ్ మనసులో బలంగా నాటుకుపోయింది. జీవితంలో నేనేదైనా సాధిస్తే అది అన్విత గర్వపడేలా ఉండాలి అనుకునేవాడు. ఆ గోదావరి అలల సాక్షిగా ఇద్దరి పిల్లల స్వచ్ఛమైన కలలు మెల్లగా చిగురించడం మొదలయ్యాయి. కాని కాలం ఆ కలలను ఎన్ని పరీక్షలకు గురిచేస్తుందో ఆ పసిమనసులకు అప్పుడు తెలియదు. రామ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలకు సిద్ధమవుతున్న కాలమది. జీవితం మీద ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలు ఉన్న సమయం. ఒకవైపు సివిల్స్ కోచింగ్ కోసం అన్విత తన ప్రయాణానికి సిద్ధమవుతుంటే రామ్ తన చదువు పూర్తి చేసి తండ్రికి ఆసరాగా నిలవాలని కలలు కంటున్నాడు. అది ఒక మామూలు సాయంత్రంలాగే మొదలైంది. అమ్మ జానకి నాన్నకోసం చాయ్ పెట్టి ఎదురుచూస్తోంది. రామ్ గదిలో కూర్చుని పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో వీధి చివరి నుండి ఎవరో కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు. సత్యంగారు పడిపోయారు, ఎవరో త్వరగా రండి అన్న మాట వినగానే రామ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనయింది. పరిగెత్తుకుంటూ వెళ్లిన రామ్కు సైకిల్ పక్కనే అపస్మారక స్థితిలో పడి ఉన్న తండ్రి కనిపించారు. హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు రామ్కు ప్రాణం లేనట్టే అనిపించింది. పరీక్షలు చేసిన డాక్టర్లు చేదు నిజం చెప్పారు. పక్షవాతం. సత్యంగారి కుడిభాగం పూర్తిగా పడిపోయింది. ఆ మాట వినగానే జానకి కుప్పకూలిపోయింది. రామ్కు ఆకాశం విరిగి మీద పడ్డట్టనిపించింది. మధ్యతరగతి ఇంట్లో అనారోగ్యమంటే కేవలం శారీరక కష్టం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక విధ్వంసం. సత్యంగారు దాచిన కొద్దిపాటి పొదుపు మొత్తం వారంలోనే కరిగిపోయింది. ఇల్లు గడవడమే కష్టమైన స్థితిలో రామ్ పరీక్షల ఫీజు కట్టడం అసాధ్యంగా మారింది. తండ్రి మందుల కోసం ప్రతిరోజూ ₹100 కావాలి. రామ్ తన పుస్తకాలను పక్కనపెట్టి తండ్రి సేవలోనూ డబ్బుల వేటలోనూ పడిపోయాడు. అదే సమయంలో అన్విత హైదరాబాదు వెళ్లి సివిల్స్ కోచింగ్లో చేరాల్సిన రోజొచ్చింది. తన ఇంటి పరిస్థితులు రామ్కు తెలుసు, రామ్ పరిస్థితులు అన్వితకు తెలుసు. వెళ్లే ముందు గోదావరి గట్టున వారిద్దరూ ఆఖరిసారిగా కలుసుకున్నారు. రామ్ కళ్లల్లో నీళ్లను చూసి అన్విత తట్టుకోలేకపోయింది. ఆమె రామ్ చేతులు పట్టుకుని గద్గద స్వరంతో, రామ్, విధి మనల్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు నువ్వు ఆగిపోతే మన కలలు చచ్చిపోతాయి. నాన్న బాధ్యత నీమీద ఉందని నాకు తెలుసు, కాని నీ లోపల ఉన్న ఆశయాన్ని మాత్రం చంపేయకు. ఏ కష్టం వచ్చినా, ఏ అవరోధం ఎదురైనా నీ లక్ష్యం వైపు అడుగువేయడం ఆపొద్దు. నేను నీకోసం వేచి ఉంటాను. అన్విత వెళ్ళిపోతుంటే రామ్కు తన ప్రపంచం మొత్తం తన్ని వదిలి వెళుతున్నట్టనిపించింది. ఒకవైపు మంచానబడ్డ నాన్న, మరోవైపు భారమైన ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు దూరమవుతున్న ప్రేయసి. ఆ రాత్రి రామ్ తండ్రి కాళ్లు నొక్కుతూ ఆయన నిస్సహాయ స్థితిని చూసి వెక్కి ఏడ్చాడు. కాలం అతన్ని మనిషి నుండి ఒక బాధ్యతగల పోరాటయోధుడిగా మార్చడం ఆ రోజే మొదలైంది. మనిషికి ఆకలి కలిగించే బాధకంటే అవమానం కలిగించే మంట చాలా కాలం నిలిచిపోతుంది. రామ్ ఆ మంటను అనుభవించిన రోజది. అది సెమిస్టర్ పరీక్షల సమయం. రామ్ ఫీజు కట్టడానికి గడువు ముగిసిపోయింది. తండ్రి అనారోగ్యం వల్ల పైసా కూడా పొదుపులేదు. క్లాస్లో పాఠం జరుగుతుండగా అటెండర్ వచ్చి రామ్ పేరు పిలిచాడు. ప్రిన్సిపల్ రూంకు వెళ్లగానే
రామ్, నీమీద మాకు సానుభూతి ఉంది, కాని ఫీజు కట్టకుండా నిన్ను పరీక్షలకు కూర్చోనివ్వం, దయచేసి బయటకు వెళ్ళు అని కఠినంగా చెప్పారు. 100 మంది విద్యార్థులు చూస్తుండగా రామ్ తన పుస్తకాలు సర్దుకుని కాలేజీ గేటు బయటకు నడిచాడు. గాలిలో కలిసిపోవాలనుకున్న అతని కలలు ఆ గేటు బయట ధూళిలో కలిసిపోయినట్టనిపించింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ఎవరికీ కనిపించకుండా తలదించుకుని నడక సాగించాడు. రామ్ ఇంటికి చేరుకోకముందే వాళ్ల ఇంటి ముందు ఒక పాత బుల్లెట్ బైక్ ఆగి ఉంది. అది ఆ ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే శేఖర్ది. సత్యంగారు హాస్పిటల్ ఖర్చుల కోసం అతని దగ్గర కొంత అప్పు చేశారు. రామ్ రావడం చూడగానే శేఖర్ పెద్దగా నవ్వుతూ అందరికీ వినబడేలా అన్నాడు, ఓహో, వచ్చాడ్రా సత్యంగారి ఏకైక వారసుడు. ఏరా రామ్, కాలేజీ నుండి పంపించేశారటగా? మీ నాన్నేమో మంచానపడి సేవలు చేయించుకుంటున్నాడు, నువ్వేమో చదువంటూ కాలేజీల చుట్టూ తిరుగుతున్నావు. మీ నాన్నకేమో చేతకాదుగాని కనీసం నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఈ చదువులు నీకు అబ్బవుగాని మా ఇంట్లో పాల వ్యాపారం ఉంది. రేపట్నుండి వచ్చి పేడ కడుగుటూ పాలు పితకడం నేర్చుకో, అప్పులైనా తీరుతాయి. చుట్టుపక్కల వాళ్లంతా జాలిగా చూస్తున్నారు తప్ప ఎవ్వరూ అడ్డుపడలేదు. అమ్మ లోపల ఉండి ఆ మాటలు వింటూ కన్నీరు మున్నీరవుతోంది. శేఖర్ అన్న మాటలు రామ్ చెవుల్లో సీసం పోసినట్టున్నాయి. తన తండ్రిని చేతగానివాడు అన్నందుకు రామ్ రక్తం మరిగిపోయింది. పిడికిలి బిగించాడు, కళ్ళు ఎర్రబడ్డాయి. కాని తన పరిస్థితి అతనికి తెలుసు. ఎదురు తిరిగితే అప్పు తీర్చమని మరింత వేధిస్తాడు. ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. కాని ఆ రాత్రి రామ్కు నిద్రపట్టలేదు. శేఖర్ అన్న ప్రతి మాటా ఒక బాణంలా గుండెను చీర్చుకుంటోంది. అన్విత పంపిన పాత మెసేజులు ఫోన్లో చూసుకున్నాడు. అవమానం నిన్ను బలహీనపరచకూడదు రామ్, అది నిన్ను బలవంతుణ్ణి చెయ్యాలి అని తనలో తనే అనుకున్నాడు. ఆ రోజునుండి రామ్ కళ్లల్లో ఒక కొత్త రకమైన మెరుపు మొదలైంది. అది బాధ వల్ల వచ్చిన నీరు కాదు, ఏదో సాధించాలనే కసివల్ల పుట్టిన నిప్పు. ఆ అగ్నే అతని తదుపరి ప్రయాణానికి ఇంధనమైంది. అవమానాలు భరించవచ్చు, కాని కన్నవారి కళ్లల్లో కన్నీరు, వారి నిస్సహాయత చూసినప్పుడు కలిగే వేదన వర్ణనాతీతం. రామ్ జీవితంలో ఆ రాత్రి ఒక మహాసంఘర్షణకు వేదికైంది. నాన్న ఆరోగ్యం ఆ రోజు మరీ క్షీణించింది. డాక్టర్ రాసిచ్చిన మందులు చిట్టి చేతిలో ఉంది కాని జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఊర్లో ఎవర్నడిగినా పాత బాకీలు గుర్తుచేసి ముఖం చాటేస్తున్నారు. రామ్ దిక్కుతోచని స్థితిలో వంటగదిలో కూర్చున్న అమ్మ దగ్గరికి వెళ్లాడు. జానకి నిశ్శబ్దంగా తన మెడలోని తాళిబొట్టు ఉన్న పుస్తెల తాడును విప్పింది. అది ఒక స్త్రీకి ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి ఆఖరి ఆయుధమో రామ్కు తెలుసు. ఆ బంగారు గొలుసును రామ్ చేతిలో పెడుతూ, ఇది తీసుకెళ్లి తాకట్టు నాయనా, నీ నాన్న ప్రాణాలు మనకి ముఖ్యం, చదువు పోయినా పర్లేదు, మనం బ్రతికితే చాలు అని కన్నీళ్లతో అంది. ఆ గొలుసు రామ్ అరచేతిలో నిప్పుకణికలా అనిపించింది. తన అసమర్థత అతన్ని లోపల దహించివేసింది. మగాడిగా పుట్టి కన్నతల్లి పుస్తెలతాడును తాకట్టుపెట్టే స్థితిలో ఉన్నానా అన్న ప్రశ్న అతని గుండెను పిండేసింది. ఆ రాత్రి ఊరి శివారునలోని చెరువుగట్టున కూర్చుని అన్వితకు ఫోన్ చేశాడు. అప్పటికే అన్విత హైదరాబాద్లోని తన హాస్టల్ నుండి రామ్ కోసం ఆందోళనగా ఎదురుచూస్తోంది. రామ్ గొంతులో వణుకును గమనించిన అన్విత, రామ్, ఏమైంది, అంతా బాగుందా అనడిగింది. రామ్ కళ్లల్లో నీళ్లు తుడుచుకుని గంభీరంగా ఇలా అన్నాడు, అన్విత, రేపు నేను నగరం వస్తున్నాను. చదువుకోవడానికి కాదు, యుద్ధం చేయడానికి. అమ్మ మెడలో నగలు అమ్మే స్థితి నుండి అమ్మను బంగారంతో ముంచే స్థితికి ఎదగడానికి వస్తున్నాను. ప్రేమించిన నీ ముందు తలవంచుకుని ఉండే ఈ రామును కాదు, నీవు గర్వంగా నా చేతిని పట్టుకునే రామును చూస్తావు. ఈ పేదరికాన్ని వేళ్లతో సహా పికిలించేస్తాను. ఇది నా శపథాన్. అన్విత మాటలు రాముకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. నీ వెనుక నేనున్నాను రామ్, రా అని ఆమె అన్న మాటలు అతనిలో కొత్త రక్తాన్ని నింపాయి. ఆ రాత్రే రామ్ ఒక పాత బ్యాగ్లో 2 జతల బట్టలు, నాన్న ఫోటోను సర్దుకున్నాడు. నిద్రపోతున్న నాన్న కాళ్లకు నమస్కరించి అమ్మకు ధైర్యం చెప్పి తెల్లవారుజామున వచ్చే బస్సు కోసం సిద్ధమయ్యాడు. ఆ అడుగు కేవలం ఊరు దాటడానికి వేసింది కాదు, తన తలరాతను మార్చుకోవడానికి వేసిన మొదటి అడుగు. గ్రామం దాటిన బస్సు కండక్టర్ హైదరాబాద్ ఎంజీబీఎస్ అని అరిచినప్పుడు రామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కళ్లముందు రంగురంగుల కాంతులు, వేగంగా దూసుకుపోయే వాహనాలు, వేలమంది మనుషులు. కాని ఆ జనారణ్యంలో రామ్కు తెలిసిన ముఖం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. బస్సు దిగి జేబులో చెయ్యి పడితే నలిగిపోయిన 100 రూపాయల నోట్లు 5 మాత్రమే ఉన్నాయి. అవి కేవలం కాగితాలు కావు, రామ్కు ఉన్న ఏకైక రక్షణ కవచం. ఒక పూత భోజనం చేస్తే 100 రూపాయలు ఖర్చవుతాయని అతనికి తెలుసు. అందుకే ఆకలి వేస్తున్నా ఒక చిన్న టీ, బిస్కెట్తో సరిపెట్టుకున్నాడు. నగరంలో బతకాలంటే ముందు తలదాచుకోవడానికి చోటు కావాలి. కాని అతని దగ్గర ఉన్న డబ్బుకు ఒక చిన్న గది కూడా దొరకదు. అన్విత అశోక్ నగర్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటోంది. తలుచుకుంటే ఆమెకు ఫోన్ చేసి సాయం అడగవచ్చు. కాని రామ్లోని ఆత్మగౌరవం అందుకు ఒప్పుకోలేదు.
తనే కష్టాల్లో ఉండి చదువుకుంటోంది. ఇప్పుడు నా బాధ్యత కూడా ఆమె మీద వెయ్యకూడదు. నేను నిలబడ్డాకే ఆమెను కలుస్తాను అని నిశ్చయించుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి తన దైన్యం చూపించడం ఇష్టంలేక తను హైదరాబాద్ వచ్చానన్న విషయాన్ని దాచిపెట్టి, నేను ఊర్లోనే ఉన్నాను అన్విత, నాన్న దగ్గర అని అబద్ధం చెప్పాడు. గదుల కోసం వెతికి విసిగిపోయిన రామ్ చివరకు నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ వందల మంది తనలాంటివాళ్లే పడుకుని ఉండడం చూసి నిరుపేదకు ఆకాశమే కప్పు, నేలే పరుపు అని అర్థం చేసుకున్నాడు. తన బ్యాగును తలకింద పెట్టుకుని ప్లాట్ఫారం మూలలో పడుకున్నాడు. రైళ్ల కూతలు, అనౌన్స్మెంట్ల మధ్య నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్న అమ్మ కన్నీళ్లు, అన్విత చిరునవ్వు అతనికి ధైర్యాన్నిచ్చాయి. తెల్లవారుజామున 4 గంటలకే లేచి స్టేషన్నలై దగ్గర మొహం కడుక్కుని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చేతిలో తన సర్టిఫికెట్ల ఫైలుంది. కంపెనీల్లో ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కడుపు నింపుకోవడానికి ఏ పనైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. సెక్యూరిటీ గార్డుగానో, హోటల్ క్లీనర్గానో ఎక్కడైనా చోటు దొరుకుతుందేమోనని ప్రతి వీధిని జల్లెడపట్టడం ప్రారంభించాడు. ఆ నగరం అతన్ని భయపెడుతున్నా రామ్ కళ్లలోని కసి మాత్రం తగ్గలేదు. హైదరాబాద్లోని పాత బస్తీకి సమీపంలో ఉన్న ఒక రద్దీగా ఉండే ఇరానీ కేఫ్. అక్కడ రామ్ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది. రామ్ తెల్లవారుజామున 5 గంటలకే కేఫ్కి చేరుకునేవాడు. అరబిక్ టీ కప్పులు కడగడం, టేబుల్స్ తుడవడం, కస్టమర్ల విసుర్లను భరించడం అతని దినచర్యగా మారింది. 1 చాయ్ 2 సమోసా అన్న అరుపుల మధ్య రామ్ మెదడు మాత్రం కోడింగ్ లాజిక్ల గురించి ఆలోచిస్తూ ఉండేది. కస్టమర్లు ఇచ్చే ₹1, ₹2 టిప్స్ను చాలా జాగ్రత్తగా ఒక చిన్న డబ్బాలో దాచుకునేవాడు. అవి కేవలం పైసలు కావు, అతని కంప్యూటర్ కోర్స్ ఫీజు. మధ్యాహ్నం షిఫ్ట్ అయిపోగానే ఆకల్ని చంపుకుని నేరుగా అమీర్పేటలోని ఒక చిన్న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్లేవాడు. అక్కడ మిగతా విద్యార్థులు ఖరీదైన ల్యాప్టాపులతో వస్తే రామ్ మాత్రం ఒక పాత నోట్బుక్కు, పెన్నుతో వెళ్లేవాడు. ఇన్స్టిట్యూట్ మూసేసే వరకు అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసేవాడు. రాత్రిపూట మళ్లీ ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఆ చలిరాత్రుల్లో స్ట్రీట్ లైట్ వెలుతురులో కోడింగ్ పుస్తకాలు చదువుతుంటే నిద్రముంచుకొచ్చేది. కాని అమ్మ కన్నీళ్లు, నాన్న నిస్సహాయ స్థితి, అన్విత మీద ఉన్న ప్రేమ అతనికి మళ్లీ శక్తినిచ్చేవి. విధి ఒక్కోసారి మనల్ని పరీక్షించినా మన కసిని చూసి అద్భుతమైన అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఒకరోజు సాయంత్రం కేఫ్ చాలా రద్దీగా ఉంది. రామ్ చేతిలో ట్రే పట్టుకుని వెళుతుండగా ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మాయిని చూసి స్తంభించిపోయాడు. అది అన్విత. తన స్నేహితులతో కలిసి అక్కడ టీ తాగడానికొచ్చింది. రామ్ను ఆ వేషంలో, చేతిలో ఎంగిలి కప్పులతో చూసి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. రామ్ మొదట కంగారుపడినా వెంటనే తేరుకుని గర్వంగా చిరునవ్వు నవ్వాడు. కష్టపడి పనిచేయడంలో సిగ్గులేదు అన్విత అన్న మాటలు ఆమెను కదిలించాయి. అన్విత తన వెంట ఉన్న తన మెంటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ మూర్తిగారికి రామ్ను పరిచయం చేసింది. మూర్తిగారు టెక్నాలజీ రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. రామ్ పనిచేస్తున్న కేఫ్ టేబుల్ మీదనే ఒక పాత పేపర్ మీద రామ్ రాసుకున్న ఆల్గారిథం కోడ్ను ఆయన గమనించారు. ఆయన రామ్ భుజం తట్టి, నాయనా, నీ దగ్గర అరుదైన ప్రతిభ ఉంది. ఈ హోటల్ టేబుల్స్ తొడవడం నీ తప్పు కాదు, కానీ నీ తెలివితేటలను ఇక్కడే ఆపేయడం మాత్రం నేరం. సాంకేతికత అంటే టెక్నాలజీ అనేది ఒక ఆయుధం. దాన్ని సరిగ్గా వాడితే నీ పేదరికాన్నే కాదు, ఈ దేశంలోని ఎన్నో సమస్యలను నువ్వు పరిష్కరించగలవు. రేపటి నుండి నా దగ్గరకురా, నీకు అసలైన ప్రపంచాన్ని చూపిస్తాను అన్నారు. మూర్తిగారి రూపంలో రామ్కు ఒక దిశానిర్దేశం చేసే గురువు దొరికారు. అన్విత కళ్లలో ఆ రోజు చూసిన గర్వం రామ్లో పోరాటపటిమను రెట్టింపు చేసింది. తన కష్టానికి ఒక దారి దొరికిందని రామ్కు అర్థమైంది. మూర్తిగారి శిక్షణలో రామ్ సాంకేతిక విద్యను రాటుదేల్చుకున్నాడు. కాని సమాజం నైపుణ్యం కంటే ముద్రపడిన కాగితానికే ఎక్కువ విలువ ఇస్తుందని అతనికి అప్పుడు తెలిసింది. రామ్ ప్రతిరోజూ ఇన్సర్ట్ చేసుకుని, ఇస్త్రీలేని తెల్ల చొక్కా వేసుకుని హైటెక్ సిటీ కంపెనీల గేట్ల ముందు నిలబడేవాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 20 ఇంటర్వ్యూలు. ప్రతిచోటా ఒకటే ప్రశ్న, నీ డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడా? తన కుటుంబ పరిస్థితిని వివరించినా రూల్స్ ఆర్ రూల్స్ అని ముఖం మీదే తలుపులు వేశారు. ఒక ఇంటర్వ్యూలో అయితే, హోటల్లో సర్వర్గా చేసిన నీకు కోడింగ్ ఏం తెలుసు, వెళ్ళి టీ కప్పులు కడుక్కో అని ఒక మేనేజర్ అవమానించాడు. అన్విత తన హాస్టల్ దగ్గర రామ్ కోసం ఎదురుచూస్తూ ఉండేది. రామ్ నీరసించిన ముఖం చూసి ఆమె మనసు విలవిలలాడేది. ఒకరోజు తన దగ్గర ఉన్న పొదుపు డబ్బును తీసి, రామ్, ఇవి ఉంచుకో, నీకు అవసరం అని ఇవ్వబోతింది. కాని రామ్ అన్విత కళ్లలోకి చూసి, వద్దు అన్విత, ఈ కష్టం నన్ను రాటుదేలుస్తోంది. నీ ప్రేమ నాకు ధైర్యమిస్తే చాలు, నీ డబ్బు నాకు భారమవుతుంది అని సున్నితంగా తిరస్కరించాడు. మనిషిని బయటి శత్రువుల కంటే లోపల ఉన్న నిరాశే ఎక్కువగా దెబ్బతీస్తుంది. రామ్ జీవితంలో అత్యంత దారుణమైన రోజది. ఊరి నుండి అమ్మ ఫోన్ చేసింది. నాయనా, నాన్నకు ఫిట్స్ వచ్చాయి, ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది, వెంటనే 10,000 కావాలట, లేకపోతే అని ఏడ్చేసింది. రామ్ జేబులో అప్పుడు కేవలం ₹10 మాత్రమే ఉన్నాయి. ఆ నిస్సహాయత అతన్ని ఊపిరాడకుండా చేసింది. అన్విత కూడా తన ప్రిలిమ్స్ పరీక్షల ఒత్తిడిలో ఉండి ఫోన్ కలవలేదు.
ఆకలి, నిద్రలేని రాత్రులు, ఇంటి నుండి వచ్చిన చేదు వార్త రామ్ను పూర్తిగా విరిచేశాయి. రాత్రివేళ హుసేన్ సాగర్ గట్టున ఉన్న రేలింగ్ను పట్టుకుని చీకటి నీటిని చూస్తూ నిలబడ్డాడు. నేను ఎందుకు బతకాలి? అందర్నీ కష్టపెడుతున్నాను. నేనే లేకపోతే అమ్మకి ఈ బాధ ఉండదు. అన్విత తన దారి తను చూసుకుంటుంది అని ఆత్మహత్య ఆలోచనలు సుడిగుండంలా చుట్టుముట్టాయి. నేను ఓడిపోయాను, విధి ముందు సామాన్యుణ్ణి అని వెక్కి వెక్కి ఏడ్చాడు. చావాలని నిర్ణయించుకున్నవాడికి పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. అదే అతని ధైర్యంగా మారుతుంది. తన బ్యాగ్లో చిరిగిపోయిన సర్టిఫికెట్లను తీస్తుండగా పాత డైరీలో దాచుకున్న తన తండ్రి ఉత్తరం కింద పడింది. పక్షవాతం రాకముందు నాన్న రాసిన చివరి ఉత్తరమది. రామ్, గెలిచినప్పుడు లోకం నీ వెంట ఉంటుంది, కాని ఓడిపోయినప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. ఆ సమయంలో నిన్ను నువ్వు నమ్మడమే నీ అసలైన విజయం. నువ్వు నా కొడుకువి మాత్రమే కాదు, నా వంశం గర్వపడే నమ్మకానివి. ఆ అక్షరాలు రామ్ గుండెల్లో తూటాల్లా కైలాయి. చావడం పిరికితనం, బ్రతికి గెలవడం పౌరుషమని గ్రహించాడు. సరిగ్గా అప్పుడే అన్విత పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. రామ్ పరిస్థితి చూసి ఆమె అతన్ని గట్టిగా హత్తుకుంది. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా పర్లేదు రామ్, నా మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు సామాన్యుడివి కాదు, శిఖరానివి. ఈ రోజు నుండి మన యుద్ధం మొదలు అని ధైర్యం చెప్పింది. ఆమె మాటలు మృత సంజీవినిలా పనిచేశాయి. రామ్ కళ్లలో ఇప్పుడు నీళ్లు లేవు. ఒక రకమైన క్రూరమైన కసి ఉంది. తనలోని భయానికి, అసమర్థతకు వ్యతిరేకంగా అతను తిరుగుబాటు ప్రకటించాడు. రామ్ ఇప్పుడు పాతరాం కాదు, అతనిలో ఒక నిశ్శబ్దమైన కసి ఉంది. లోకం తనను డిగ్రీ లేనివాడు అని ఈసడించుకుంటే ఆ లోకం తలవంచే సాంకేతికతను సొంతం చేసుకోవాలనుకున్నాడు. మూర్తిగారి సూచనతో భవిష్యత్తంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని రామ్ గ్రహించాడు. అన్విత తన సివిల్స్ చదువు కోసం కొనుక్కున్న ల్యాప్టాప్ను రామ్ చేతిలో పెట్టింది. నా లక్ష్యం కంటే నీ గెలుపిప్పుడు ముఖ్యం రామ్ అని ఆమె అన్నమాటలు అతనికి బాధ్యతను పెంచాయి. ఇంటర్నెట్ సెంటర్లలో గంటల తరబడి కూర్చుని యూట్యూబ్ మరియు ఉచిత కోర్సుల ద్వారా డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ నేర్చుకున్నాడు. రాత్రిళ్లు అపార్ట్మెంట్ గార్డుగా ఉంటూనే మోకాళ్ల మీద ల్యాప్టాప్ పెట్టుకుని కోడింగ్ చేసేవాడు. అలా కొన్ని నెలల శ్రమ తరువాత ఒక క్లిష్టమైన సమస్యను చిటికలో పరిష్కరించే ఒక యూనివర్సల్ ఆల్గరిథంను రూపొందించాడు. విజయం తలుపు తట్టినప్పుడు అది ఎంత మధురంగా ఉంటుందో రామ్కు ఆ రోజు తెలిసింది. హైదరాబాద్లోని ఒక చిన్న స్టార్టప్ కంపెనీ తమ సాఫ్ట్వేర్ బగ్ను పరిష్కరించలేక ఇబ్బంది పడుతోంది. రామ్ ధైర్యంగా వెళ్లి ఆ సీఈఓను కలిశాడు. నాకు డిగ్రీ లేదు, కానీ మీ సమస్యకు పరిష్కారముంది అని సవాలు విసిరాడు. కేవలం 2 గంటల్లో రామ్ ఆ కోడ్ను సెట్ చేశాడు. సీఈఓ ఆశ్చర్యపోయి వెంటనే 50,000 రూపాయల చెక్కు రాసిచ్చాడు. రామ్ జీవితంలో అది మొదటి సంపాదన. ఆ చెక్కును పట్టుకుని నేరుగా అన్విత దగ్గరకు వెళ్లాడు. ఇద్దరూ ఆ కాగితం ముక్కను చూస్తూ రోడ్డు మీదనే చిన్నపిల్లల్లా ఏడ్చేశారు. అది కేవలం డబ్బు కాదు, రామ్ పడ్డ కష్టానికి లోకమిచ్చిన మొదటి గౌరవం. అవమానించిన చోటే గౌరవం పొందడం కంటే గొప్ప విజయం మరొకటి లేదు. రామ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మొదటి జీతం రాగానే ఊరికి వెళ్లాడు. పక్షవాతంతో మంచాన పడ్డ నాన్నను హైదరాబాదులోని పెద్ద హాస్పిటల్కు తరలించి ఆపరేషన్ చేయించాడు. అమ్మకు తను ఎప్పుడూ కోరుకునే పట్టుచీర కొని ఇచ్చాడు. తనను పేడ కడుగు అని అవమానించిన శేఖర్ ఇంటి ముందు నుండి కారులో వెళుతున్నప్పుడు రామ్ కళ్లలో పగలేదు, ఒక విధమైన ప్రశాంతత ఉంది. తన తల్లిదండ్రుల మెడలో అప్పుల భారం దించేసి వారి కళ్లలో ఆనందాన్ని చూశాడు. కాని ఈ ప్రయాణంలో అన్విత తనకిచ్చిన మద్దతును ప్రతి క్షణం తలచుకుంటూనే ఉన్నాడు. జీతం, కారు, ఇల్లు ఇవి రామ్ లక్ష్యాన్ని ఆపలేకపోయాయి. ఒకరోజు తన ఊరిలో రైతులు పంటకు ధరలేక రోడ్డు మీద టమోటాలు పారబోయడం రామ్ చూశాడు. నేను నేర్చుకున్న ఏఐ విద్య ఏసీ గదులకే పరిమితం కాకూడదు అని నిర్ణయించుకున్నాడు. అన్వితతో తన ఆలోచన చెప్పాడు. మనం ఒక సొంత స్టార్టప్ పెడదాం, రైతులకు, కస్టమర్లకు మధ్య ఉన్న దళారులను తొలగిద్దాం అన్నాడు. అన్విత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ కలలోనే నా కల ఉంది రామ్ అని తన చదువును పక్కన పెట్టి అతనికి తోడుగా నిలిచింది. ప్రేమ మరియు ఆశయం కలిస్తే అది అజేయమైన శక్తిగా మారుతుంది. ఒక చిన్న అద్దెగదిలో నవజాగృతి టెక్ ఆఫీసు మొదలైంది. రామ్ పగలు రాత్రి కోడింగ్లో మునిగిపోతే అన్విత ఎండను సైతం లెక్క చేయకుండా గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడేది. వారి కష్టాలను డేటా రూపంలో రామ్కు అందించేది. రాత్రిపూట ఇద్దరూ కలిసి పాత ల్యాప్టాప్ల ముందు కూర్చుని పనిచేసేవారు. ఆఫీసులో ఏసీ లేదు, సరిగ్గా తిండి లేదు, కానీ ఇద్దరి మధ్య ఒకరిమీద ఒకరికి ఉన్న నమ్మకం, ప్రేమ వారిని నడిపించాయి. వారు తయారు చేసిన యాప్ మెల్లగా రైతుల ఫోన్లలోకి చేరడం మొదలైంది.
విజయం అంచున ఉన్నప్పుడు శత్రువుల కంటే కూడా మన పక్కన ఉన్నవాళ్లే ప్రమాదకరమని రామ్ ఊహించలేకపోయాడు. నవజాగృతి సంస్థ తన విప్లవాత్మక అగ్రీటెక్ యాప్తో మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో విధి మరోసారి వంచింది. రామ్ తన పాత క్లాస్మేట్, ప్రాణస్నేహితుడు అనుకున్న వినయ్ను నమ్మి తన కంపెనీలో 3వ భాగస్వామిగా చేర్చుకున్నాడు. రామ్ కోడింగ్లో నిమగ్నమైతే వినయ్ ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవాడు. కాని వినయ్ మనసులో అసూయ పెరిగింది. రామ్ ఎదుగుదలను ఓర్చుకోలేక కంపెనీ యొక్క కీలకమైన సోర్స్ కోడ్ మరియు భవిష్యత్ ప్రణాళికలను ఒక బడా కార్పొరేట్ కంపెనీకి కోట్లు తీసుకుని అమ్మేశాడు. అంతేకాకుండా కంపెనీ ఖాతాలో ఉన్న పెట్టుబడి సొమ్మును కూడా తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించి రాత్రికి రాత్రే కనిపించకుండా పోయాడు. తెల్లవారి ఆఫీస్కు వచ్చిన రామ్కు సర్వర్లన్నీ హ్యాక్ అయినట్లు, బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయినట్లు తెలిసి గుండె ఆగిపోయినంత పనయింది. నమ్మిన స్నేహితుడే తన కలల గోపురాన్ని కూల్చేశాడని తెలిసి రామ్ కుదేలైపోయాడు. ఈ విషయం దావాగ్నిలా వ్యాపించి అన్విత తండ్రి అంటే హెడ్ మాస్టర్ గారి వరకు చేరింది. ఆయన మొదటి నుండే రామ్ పట్ల సందేహంగా ఉండేవారు. ఇప్పుడు రామ్ కంపెనీ అప్పుల్లో మునిగిపోయిందని, రామ్ మీద కేసులు ఫైల్ అయ్యే అవకాశముందని తెలిసి ఆయన కోపంతో ఊగిపోయారు. నేరుగా రామ్ ఆఫీసుకు వచ్చి అన్విత చేతిని పట్టుకుని లాక్కుంటూ ఇలా అన్నారు, "చూశావా అన్విత, నేనే అప్పుడే చెప్పాను వీడికి స్థిరత్వం లేదని. రోడ్డు మీద టీ కప్పులు కడిగే వీడికి 100 కోట్లు సంపాదించాలనే అత్యాశ. ఇప్పుడు చూడు, వీడు మునగడమే కాకుండా నిన్ను కూడా ముంచేస్తున్నాడు. ఇక మీదట నీకు వీడితో ఎలాంటి సంబంధం లేదు. ఇతనితో నీ పెళ్లి జరగనివ్వను." అన్విత ఏడుస్తూ, "నాన్నా, ఇది రామ్ తప్పు కాదు, మోసం జరిగింది" అని ప్రాధేయపడినా ఆయన వినలేదు. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి ఊరికి తీసుకెళ్లిపోయారు. రామ్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఒక్కరోజులోనే అన్నీ మారిపోయాయి. కంపెనీ సీల్ వేయబడింది. పెట్టుబడిదారులు డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నారు. నమ్మిన స్నేహితుడు మోసం చేశాడు. ప్రాణంగా ప్రేమించిన అన్విత దూరమయ్యింది. హైదరాబాద్ మహానగరంలో రామ్ మళ్లీ మొదటి అడుగు వేసినప్పటికంటే భయంకరమైన ఒంటరితనంలోకి జారిపోయాడు. తన కళ్ల ముందే తను నిర్మించిన సామ్రాజ్యం కూలిపోతుంటే రామ్ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఒక మనిషిని ఆర్థికంగా దెబ్బతీయడం కంటే అతని నమ్మకాన్ని చంపేయడం పెద్ద నేరం. రామ్ ఇప్పుడు ఆ మానసిక నరకంలోనే ఉన్నాడు. సీల్ వేసిన తన ఆఫీసు గేటు వైపు ఒక్కసారి చూసి భారమైన అడుగులతో తన చిన్న అద్దెగదికి చేరుకున్నాడు. ఆ గది నిశ్శబ్దంగా ఉంది. కాని రామ్ మనసులో తుఫాను చెలరేగుతోంది. గది మూలలో ఉన్న చిన్న దేవుడి పటం ముందు రామ్ మోకాళ్ల మీద కూర్చున్నాడు. అతని కళ్ల నుండి కన్నీళ్లు ఆపలేనంతగా ప్రవహిస్తున్నాయి. "భగవంతుడా, నేను ఏం తప్పు చేశాను? ఎవరికీ అన్యాయం చెయ్యలేదే. కష్టపడి పైకి రావాలనుకోవడం నేరమా? రైతులకు మేలు చెయ్యాలనుకోవడం తప్పా?" అని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ కన్నీటిలో ఒక మధ్యతరగతి యువకుడి వేదన, ఓడిపోయిన ప్రేమికుడి ఆవేదన, వంచించబడిన స్నేహితుడి ఆక్రోశం అన్నీ ఉన్నాయి. అన్వితలేని ఆ గది అతనికి వల్లకాడులా అనిపించింది. కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న నవజాగృతి లోగోను చూస్తుంటే అది తనని చూసి వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. మళ్లీ మొదటికా? మళ్లీ ఆకలి రోజులా? మళ్లీ అవమానాలేనా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఒక్క క్షణం అంతా వదిలేసి ఊరికి వెళ్ళిపోదామా అనిపించింది. కాని వెళితే ఏం సమాధానం చెప్తాడు? నాన్న ఆశలకు, అన్విత నమ్మకానికి సమాధి కట్టినవాడవుతాడు. కన్నీరే కసిగా మారి. అయితే ఆ ఏడుపు అతన్ని బలహీనపరచలేదు. ఏడుస్తూనే తన తండ్రి పంపిన ఆ పాత ఉత్తరాన్ని మళ్లీ తీసి చదివాడు. అన్విత చివరిగా చెప్పిన మాటలు, "నేను నీకోసం వేచి ఉంటాను" అని అతని చెవుల్లో మారుమోగాయి. రామ్ కళ్ళు తుడుచుకున్నాడు. అతని చూపులో ఇప్పుడు బాధ లేదు. ఒక నిశ్శబ్దమైన ఉగ్ర రూపముంది. మోసం చేసినవాడు గెలవకూడదు. నేను మొదలుపెట్టింది కేవలం వ్యాపారం కాదు, అదొక యజ్ఞం. యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు అని తనలో తనే అనుకున్నాడు. ఆ రాత్రి ఆ కన్నీటి ప్రార్థన ముగిసేసరికి రామ్లోని పాత రామ్ చనిపోయాడు. కొత్త రామ్ పుట్టాడు. ఈ రామ్కు భయం లేదు, కేవలం లక్ష్యం మాత్రమే ఉంది. ఆ గదిలోని వెలుతురులో రామ్ మళ్లీ తన పాత ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. ఈసారి కోడింగ్ కేవలం అప్లికేషన్ కోసం కాదు, తన అస్తిత్వం కోసం. బూడిద నుండి పుట్టిన ఫీనిక్స్ పక్షిలా రామ్ తన సర్వస్వాన్ని కోల్పోయిన చోటు నుండే మళ్లీ లేవాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి అతనిలో ఆవేశం కంటే ఆలోచన ఎక్కువయింది. తప్పుల విశ్లేషణ. రామ్ తన గదిగోడ మీద ఒక పెద్ద చార్టు పేపర్ అంటించాడు. దానిపై తను చేసిన తప్పులను ఒక్కొక్కటిగా రాశాడు. వ్యాపారంలో భావోద్వేగాలకు చోటు ఇచ్చి లీగల్ అగ్రిమెంట్స్ లేకుండా వినయ్ను నమ్మడం, టెక్నాలజీ భద్రత, సైబర్ సెక్యూరిటీ పట్ల నిర్లక్ష్యం వహించడం. ప్లాన్ బి, బ్యాకప్ సిద్ధంగా ఉంచుకోకపోవడం.
ఈ విశ్లేషణ అతనికి అర్థమయ్యేలా చేసింది. గతంలో నేను కేవలం ఒక కోడర్ని మాత్రమే, కాని ఇప్పుడు నేను ఒక వ్యాపారవేత్తగా, ఆంట్రప్రెన్యూర్గా మారాలి. తిరిగి నిలబడాలంటే పెట్టుబడి కావాలి. ఎవరూ అప్పు ఇచ్చే స్థితిలో లేరు. రామ్ ఏమాత్రం ఆలోచించకుండా తన దగ్గర మిగిలి ఉన్న ఏకైక ఆస్తి, అమ్మ కోసం ఊర్లో కొన్న చిన్న స్థలాన్ని అమ్మేశాడు. అమ్మకు ఫోన్ చేసి, అమ్మా, నీ నగలు వెనక్కి తేవడానికి నీ ఆస్తిని వాడుకుంటున్నాను, నన్ను నమ్ము అన్నాడు. జానకి కన్నీళ్లతో, ఆస్తి ముఖ్యం కాదు నాయనా, నీ గెలుపు ముఖ్యం అని దీవించింది. ఈసారి రామ్ పాత తప్పులను పునరావృతం చేయలేదు. మూర్తిగారి సలహాతో ఒక మంచి లాయర్ను కలిశాడు. తన కొత్త ఐడియాకు పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. సాఫ్ట్వేర్ కోడుకు అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేశాడు. ప్రతి అడుగులోనూ న్యాయపరమైన రక్షణ ఉండేలా చూసుకున్నాడు. ఈసారి కంపెనీలో ఎవరికీ మాస్టర్ యాక్సెస్ ఇవ్వకుండా నియంత్రణ తన చేతుల్లోనే ఉంచుకున్నాడు. సరిగ్గా తను మళ్లీ పని మొదలుపెట్టిన రోజున రామ్ పాత మెయిలుకు ఒక తెలియని ఐడి నుండి సందేశం వచ్చింది. అది అన్విత పంపింది. రామ్, నా నాన్న నా ఫోన్ తీసేసుకున్నారు. నన్ను గదిలోనే ఉంచుతున్నారు. కాని నా మనసు నీ దగ్గరే ఉంది. నువ్వు ఓడిపోలేదని నాకు తెలుసు. నువ్వు గెలిచి వచ్చే వరకు నేను ఇక్కడే పోరాడుతుంటాను. మన నవజాగృతి మళ్లీ వెలగాలి. ఆ సందేశం రామ్కు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఆకలిని, నిద్రను మరిచిపోయి మళ్లీ కోడింగ్ ప్రారంభించాడు. ఈసారి అతను రాస్తున్న ప్రతి లైన్ కోడు తనను మోసం చేసిన వారికి సమాధానం చెప్పే అస్త్రంలా ఉంది. అన్విత కోసం, తన తల్లిదండ్రుల కోసం, తన మీద నమ్మకం ఉంచిన రైతుల కోసం రామ్ సరికొత్త యుద్ధానికి శ్రీకారం చుట్టాడు. గతంలో వినయ్ తన సాఫ్ట్వేర్ కోడును దొంగలించినా రామ్ మెదడులోని మేధస్సును దొంగలించలేకపోయాడు. రామ్ ఈసారి అంతకంటే బలమైన, అత్యంత సురక్షితమైన సాంకేతికతతో తిరిగి రావాలనుకున్నాడు. అదే బ్లాక్ చైన్. రైతు కష్టపడి పంట పండిస్తాడు, కాని అతనికి దక్కేది కేవలం 20-30% లాభం మాత్రమే. మిగిలిన సొమ్మంతా మధ్యవర్తులు, మిడిల్మెన్ మరియు దళారుల జేబుల్లోకి వెళుతోంది. రైతుకు తన పంటకు సరైన ధర ఎక్కడ లభిస్తుందో తెలియదు. వినియోగదారుడికి ఆ పంట ఎక్కడి నుండి వస్తోందో, ఎంత నాణ్యమైనదో తెలియదు. ఈ అగాధాన్ని పూడ్చడమే రామ్ లక్ష్యం. రామ్ రూపొందించిన కొత్త ప్లాట్ఫామ్ పేరు కిసాన్ నెట్. దీని ప్రత్యేకత ఏంటంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ప్రతి లావాదేవీ రికార్డవుతుంది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు, హ్యాక్ చేయలేరు. పొలంలో పంట కొయ్యగానే రైతు తన మొబైల్ ద్వారా నేరుగా కస్టమర్కో లేదా రీటైల్ స్టోర్కో ధర నిర్ణయించి అమ్మవచ్చు. మధ్యలో ఏ దళారీ ఉండడు. కస్టమర్ డబ్బులు చెల్లించగానే ఆ మొత్తం నేరుగా రైతు ఖాతాలోకి క్షణాల్లో చేరుతుంది. గతంలోలాగే పేమెంట్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఏ రైతు, ఏ పొలంలో ఏ ఎరువులు వాడి ఆ పంట పండించాడో కస్టమర్ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. రామ్ ఈ యాప్ను మొదట తన సొంత గ్రామంలోని 10 మంది రైతులతో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా ఆ రైతులు గతంలో కంటే 40% ఎక్కువ లాభాన్ని పొందారు. ఈ వార్త కార్చిచ్చులా వ్యాపించింది. సోషల్ మీడియాలో కిసాన్ నెట్ గురించి చర్చ మొదలైంది. ఒకప్పుడు రామ్ను డిగ్రీ లేనివాడు అని తెగ ప్రపంచం అన్నది ఇప్పుడు అతను సృష్టించిన ఈ అద్భుతమైన వ్యవస్థను చూసి నోరెల్లబెట్టింది. అన్వితకు ఈ విషయం తెలిసింది. ఊర్లో తండ్రి నిఘాలో ఉన్నా టీవీ వార్తల్లో రామ్ సాధించిన ఈ విజయాన్ని చూసి ఆమె కళ్లల్లో ఆనందబాష్పాలు రాల్చింది. నువ్వు వస్తున్నావు రామ్, నువ్వు గెలుస్తున్నావు అని ఆమె మనసు మురిసిపోయింది. రామ్ ఐడియా ఇప్పుడు కేవలం ఒక కోడ్ కాదు, అది కోట్లాది మంది రైతుల ఆశల వారధిగా మారింది. రామ్ రూపొందించిన కిసాన్ నెట్ సృష్టించిన సంచలనం దేశ సరిహద్దులు దాటింది. కేవలం లాభాల కోసం కాకుండా సామాజిక మార్పు కోసం టెక్నాలజీని వాడడం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. సిలికాన్ వ్యాలీకి చెందిన ఒక ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధులు రామ్ను కలవడానికి హైదరాబాద్ వచ్చారు. 5 స్టార్ హోటల్ సమావేశ గదిలో ఖరీదైన సూట్లు వేసుకున్న ఇన్వెస్టర్ల ముందు రామ్ తన పాత తెల్వచొక్కాలోనే చాలా ఆత్మవిశ్వాసంతో ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అతని ఐడియాలోని లోతును, రైతుల జీవితాల్లో అది తెచ్చిన మార్పును చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. అక్కడికక్కడే 10 కోట్ల రూపాయలు, సుమారు $1.2 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి అంగీకరిస్తూ ఒప్పంద పత్రాలు సిద్ధం చేశారు. కోట్ల రూపాయల పెట్టుబడి అంటే ఎవరైనా నగరం నడిబొడ్డున హైటెక్ ఆఫీస్ కావాలని కోరుకుంటారు. కాని రామ్ మాత్రం వారిని ఆశ్చర్యపరిచి ఒక షరతు పెట్టాడు. నేను మీ ఒప్పందంపై సంతకం చెయ్యాలంటే నాదొక కండిషన్. నా కంపెనీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోనో బెంగుళూరులోనో కాదు, మా ఊరిలో ఆ గోదావరి గట్టునే ఉండాలి. నా ఊరి యువతకు అక్కడే ఉద్యోగాలు రావాలి. నా మట్టికి నేనిచ్చే గౌరవం ఇది. మొదట ఇన్వెస్టర్లు సందేహించినా రామ్ పట్టుదలను చూసి అంగీకరించారు. టెక్నాలజీకి సరిహద్దులు లేవని, ఇంటర్నెట్ ఉంటే మారుమూల గ్రామం నుండి కూడా ప్రపంచాన్ని శాసించవచ్చని రామ్ వారిని ఒప్పించాడు. అలా 10 కోట్ల పెట్టుబడితో పాటు రామ్ కన్న కలల సౌధం తన సొంత ఊరిలోనే పునాదులు వేసుకుంది. ఈ వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్గా రావడం అన్విత తండ్రి చూశారు. ఒకప్పుడు టీ కప్పులు కడిగేవాడు అని తాను ఈసడించుకున్న కుర్రాడు ఈ రోజు తన గ్రామానికే గర్వకారణంగా మారి కోట్లు సంపాదిస్తున్నాడని తెలిసి ఆయనలో మెల్లగా పశ్చాత్తాపం మొదలైంది. రామ్ కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో తిరుగులేని గౌరవాన్ని కూడా సంపాదించుకున్నాడు.
10 కోట్ల పెట్టుబడి వచ్చిన తర్వాత రామ్ వెనక్కి తిరిగి చూడలేదు. అతను కేవలం సాఫ్ట్వేర్ తయారు చేయడమే కాకుండా గ్రామాల్లో ఒక సరికొత్త వ్యవస్థను నిర్మించాడు. గోదావరి గట్టున నిర్మించిన కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఖరీదైన గ్లాస్ బిల్డింగులు కాదు, పచ్చని ప్రకృతి మధ్య అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో ఆఫీసు తయారైంది. ఒకప్పుడు నగరాలకు వలస వెళ్లిన ఆ ఊరి యువత ఇప్పుడు రామ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డేటా అనలిస్టులుగా చేరారు. పల్లెటూరులో ఉండేతూ ప్రపంచస్థాయి పనిచేయవచ్చు అని రామ్ నిరూపించాడు. కిసాన్ నెట్ అప్లికేషన్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఇది హిందీ, కన్నడ, తమిళ, మరాఠీ వంటి 15 భాషల్లోకి విస్తరించింది. లక్షలాది మంది రైతులు తమ పొలాల నుండే అమెరికా, యూరప్ దేశాలకు నేరుగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. దళారుల వ్యవస్థ దాదాపు అంతరించిపోయింది. ఆత్మహత్యల అంచులో ఉన్న ఎంతోమంది రైతుల ఇళ్లల్లో రామ్ తెచ్చిన సాంకేతికత వల్ల దీపాలు వెలిగాయి. ఇప్పుడు రామ్ ఒక సామాన్య యువకుడు కాదు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్లు అతన్ని ద టెక్ మెస్సియా ఆఫ్ ఫార్మర్స్ అని కొనియాడాయి. ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి విద్యార్థులు రామ్ దగ్గర ఇంటర్న్షిప్ చేయడానికి క్యూ గట్టారు. ఏ కాలేజైతే రామ్ను ఫీజు కట్టలేదని బయటకు పంపిందో అదే కాలేజీ యాజమాన్యం అతన్ని ముఖ్య అతిథిగా పిలిచి సన్మానించింది. రామ్ సాధించిన ఈ అద్భుత విజయాలు చూసి అన్విత తండ్రి మనసు పూర్తిగా కరిగిపోయింది. రామ్ ఎదుగుదలకు కేవలం డబ్బు వల్ల రాలేదు, అది అతని క్యారెక్టర్ మరియు పట్టుదల వల్ల వచ్చిందని ఆయన గ్రహించారు. ఒకరోజు ఆయన అన్విత గది తలుపు తీసి ఆమె చేతికి ఫోన్ ఇస్తూ, రామ్కు ఫోన్ చెయ్యి, నీ నమ్మకం గెలిచింది, నా అహంకారం ఓడింది అని చెప్పారు. ఆ క్షణం అన్విత అనుభవించిన ఆనందం వర్ణనాతీతం. వెంటనే రామ్కు ఫోన్ చేసింది. రామ్, నేను వస్తున్నాను అని ఆమె అన్న మాటలు రామ్ కంపెనీ సాధించిన టర్నోవర్ కంటే ఎక్కువ సంతోషాన్నిచ్చాయి. ఇప్పుడు రామ్ ఒక సామ్రాజ్యానికి అధిపతి మాత్రమే కాదు, ప్రేమను గెలిచిన విజేత కూడా. రామ్ తన ఎదుగుదలకు కారణమైన ఆ మట్టిని, తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రేయసిని గౌరవించాలని నిర్ణయించుకున్నాడు. దాని ఫలితమే అన్విత ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆవిర్భావం. రామ్ తన ఊరి నడిబొడ్డున ఆధునిక హంగులతో ఒక భారీ విద్యాసంస్థను నిర్మించాడు. దానికి అన్విత పేరు పెట్టడం వెనక ఒక పెద్ద కారణం ఉంది. నేను చదువుకోవడానికి ఫీజు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు తన దగ్గర ఉన్న చిన్న డబ్బును ఇవ్వబోతోంది అన్విత. ఆ రోజు ఆమె చూపిన దాతృత్వమే ఈ స్కూల్కు పునాది అని రామ్ గర్వంగా చెప్పేవాడు. ఈ సంస్థ కేవలం సాధారణ స్కూల్ మాత్రమే కాదు. అక్కడ రామ్ ఒక ప్రత్యేకమైన టెక్ హబ్ను ఏర్పాటు చేశాడు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు 6వ తరగతి నుండే కోడింగ్, రోబోటిక్స్ మరియు ఏఐ అంశాలను నేర్పించేవారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రామ్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఖర్చులను భరించేవారు. ఊర్లోని మహిళలకు ఆన్లైన్ వ్యాపారాలు ఎలా చేయాలో నేర్పించి వారి ఉత్పత్తులను కిసాన్ నెట్ ద్వారా అమ్మేలా శిక్షణిచ్చేవారు. రామ్ స్వయంగా వారానికి ఒకరోజు ఆ స్కూలుకు వెళ్లి విద్యార్థులతో గడిపేవాడు. మీకు డిగ్రీ సర్టిఫికెట్లు లేకపోయినా పర్లేదు, మీ చేతిలో నైపుణ్యం ఉంటే ప్రపంచమే మీ దగ్గరకు వస్తుంది అని తన జీవితాన్నే ఉదాహరణగా చూపిస్తూ వారిలో స్ఫూర్తి నింపేవాడు. ఒకప్పుడు ఫీజు కట్టలేక తను ఏ గేటు బయట నిలబడ్డాడో అదే గేటు లోపల ఇప్పుడు వేలాది మంది పిల్లలు ఉచితంగా నాణ్యమైన విద్యను పొందుతున్నారు. అన్విత కూడా ఈ ట్రస్ట్ బాధ్యతలను స్వీకరించింది. ఆమె కలెక్టర్ అవ్వాలనే తన కలను ఈ పిల్లల రూపంలో చూసుకునేదు. నేను కలెక్టర్ అయితే ఒక జిల్లాను మారుస్తాను, కానీ ఈ ట్రస్ట్ ద్వారా మనం కొన్ని వేల మంది కలెక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తున్నాం రామ్ అని ఆమె సంతోషపడేది. వారిద్దరూ కలిసి ఆ ఊరి రూపురేఖలనే మార్చేశారు. ఒకప్పుడు హోటల్ సర్వర్గా, సెక్యూరిటీ గార్డుగా సమాజం చేత విస్మరించబడిన రామ్ నేడు అదే సమాజం గర్వపడే స్థాయికి ఎదిగాడు. అతను చేసిన కృషికి భారత ప్రభుత్వం అత్యున్నత గుర్తింపునిస్తూ యువ పారిశ్రామికవేత్త అంటే యంగ్ ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపిక చేసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనం, అశోకా హాల్ గంభీరంగా ఉంది. దేశంలోని ప్రముఖులు, మేధావుల మధ్య రామ్ నడుచుకుంటూ వెళుతున్నాడు. రాష్ట్రపతి రామ్ పేరు పిలిచినప్పుడు హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. రామ్ వేదికపైకి వెళుతుంటే అతని మనసులో తన పాత జీవితం ఒక సినిమాలా కదిలింది. గోదావరి గట్టున వేసిన ఇసుక గూళ్ళు, నాన్న పక్షవాతం, అమ్మ పుస్తెలతాడు అమ్మిన రాత్రి, హైదరాబాద్ స్టేషన్లో ఆకలితో గడిపిన క్షణాలు. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్నప్పుడు రామ్ చూపులు గ్యాలరీలోని మొదటి వరుస వైపు వెళ్లాయి. అక్కడ వీల్చైర్లో నాన్న సత్యంగారు, పక్కనే పట్టుచీర కట్టుకున్న అమ్మ జానకి కూర్చుని ఉన్నారు. నాన్న కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, కాని ఆ నీటిలో బాధలేదు, తన్మయత్వం ఉంది. అమ్మ ముఖం గర్వంతో వెలిగిపోతోంది. రామ్కు ఆ అవార్డు కంటే కూడా తన తండ్రి కళ్లల్లో చూసిన ఆ సంతృప్తి, తన తల్లి ముఖంలోని ఆ సంతోషమే జీవితంలో తను సాధించిన నిజమైన అవార్డనిపించింది. అమ్మానాన్నల పక్కనే అన్విత కూర్చొని ఉంది. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. తన రామ్ గెలిచాడు, ప్రపంచం మొత్తం అతన్ని కొనియాడుతోంది. రామ్ తన ప్రసంగంలో ఇలా అన్నాడు, ఈ అవార్డు నాది కాదు, కష్టకాలంలో నా వెన్నంటే ఉండి నా ఆకలిని పంచుకున్న మా అమ్మది.
తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నాకు ధైర్యాన్నిచ్చిన మా నాన్నది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఓడిపోయిన ప్రతిసారీ నాకంటే ఎక్కువగా నన్ను నమ్మిన నా అన్వితది. ఆ మాటలకు అన్విత ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. ఆ హాల్లోని వారందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. రామ్ సాధించిన ఈ విజయం కేవలం అతనికి మాత్రమే కాదు, కలలు కనే ప్రతి సామాన్యుడికి ఒక ఆశని ఇచ్చింది. ఒకప్పుడు నీ వల్ల ఏమవుతుంది అని అడిగిన సమాజానికి రామ్ తన సక్సెస్తో గట్టి సమాధానం చెప్పాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని రామ్ ఎప్పుడూ మర్చిపోలేదు. రాష్ట్రపతి భవనం నుండి అవార్డు పట్టుకుని వచ్చిన రామ్ తను మొదట అవమానపడినా తన సొంత పల్లెటూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి అతను వస్తోంది కార్పొరేట్ విమానంలోనో ఖరీదైన కారులోనో కాదు. తను ఏ బస్సు ఎక్కి నగరం వెళ్లాడో అదే బస్సు మార్గంలో సాధారణంగా వచ్చాడు. రామ్ గ్రామంలో అడుగు పెట్టగానే ఒక వింత దృశ్యం కనిపించింది. ఒకప్పుడు అతన్ని చూసి మొహం చాటేసినవారు, మీ నాన్నకి ఏమీ చేతకాదు అని ఎగతాళి చేసినవారు ఇప్పుడు దారి పొడవునా నిలబడి అతనికి స్వాగతం పలుకుతున్నారు. శేఖర్ కూడా ఇప్పుడు రామ్ ముందు వినయంగా వంగి దండం పెట్టాడు. రాంబాబు, ఆ రోజు ఏదో తెలియక అన్నాను, క్షమించు అని బతిమలాడాడు. కాని రామ్ కళ్లల్లో కోపంగాని ద్వేషంగాని లేవు. అతను శేఖర్ చేతులు పట్టుకుని లేపి, శేఖర్ గారు, ఆ రోజు మీరు నన్ను అలా అనబట్టే నాలో కసి పుట్టింది. మీరు నన్ను అవమానించకపోతే నేనీ స్థాయికి వచ్చేవాణ్ణి కాదేమో. నిజానికి మీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి అని నవ్వుతూ అన్నాడు. రామ్ సంస్కారం చూసి ఆ ఊరంతా నివ్వెరపోయింది. అందర్నీ పలకణించి రామ్ మెల్లగా తన పాత పెంకుటింటి దగ్గరకు వెళ్లాడు. ఇప్పుడు పక్కనే రామ్ కట్టించిన కొత్త భవనం ఉన్నా ఆ పాత ఇల్లు అలాగే ఉంది. ఆ గాలి సోకగానే అతనికి తన బాల్యం గుర్తొచ్చింది. చిరిగిపోయిన గోడలు, నాన్న పడుకున్న ఆ పాత మంచం, అమ్మ వంట చేసిన ఆ కట్టెల పొయ్యి, వాటన్నింటినీ రామ్ ఆత్మీయంగా స్పృశించాడు. ఆ పాత గోడలమీద తను చిన్నప్పుడు పెన్సిల్తో గీసిన విమానం బొమ్మ ఇంకా అలాగే ఉంది. దాన్ని చూసి రామ్ కళ్ళు చెమరాయి. ఈ ఇల్లు నాకు ఓటమిని పరిచయం చేసింది, కాని ఆ ఓటమే నన్ను గెలవడం నేర్పింది అని తనలో తనే అనుకున్నాడు. గతం అనేది పారిపోవాల్సిన చీకటి కాదని, అది మన భవిష్యత్తుకు వెలుగునిచ్చే పాఠమని రామ్ గ్రహించాడు. అన్విత కూడా రామ్ పక్కనే నిలబడి ఆ ఇల్లు చూస్తోంది. రామ్, ఈ గోడలే కదా మన కష్టాలను చూశాయి అని అడిగింది. రామ్ ఆమె చెయ్యి పట్టుకుని, అవునన్విత, ఈ గోడలు మన కష్టాలను మాత్రమే కాదు, మన కలలను కూడా దాచుకున్నాయి. ఈ రోజు మనం ఇక్కడ ఉండటానికి కారణం ఆనాడు మనం పడిన ప్రతి కన్నీటి చుక్కే అని ఆ క్షణం గతం ఒక చేదు జ్ఞాపకంలా కాకుండా ఒక మధురమైన గురువులా అనిపించింది. నగరంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియం వేలాది మంది విద్యార్థులతో కిక్కిలిసిపోయింది. వేదికపై రామ్ కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే ఇప్పుడు అతని భార్య, తన విజయానికి మూలస్తంభమైన అన్విత, ముందు వరుసలో గర్వంగా చూస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. మైక్ ముందుకు వచ్చిన రామ్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఆ హాల్లోని నిశ్శబ్దం రామ్ మాటలకు ప్రాణం పోసింది. రామ్ తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు. స్నేహితులారా, ఈరోజు నా ముందు కూర్చున్న మీలో ఎంతోమందికి గొప్ప కలలు ఉండవచ్చు. కాని ఆ కలల మధ్యలో పేదరికం, అపజయాలు, అవమానాలు అడ్డుగోడలుగా కనిపిస్తుండవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, మీ పుట్టుక పేదరికంలో ఉండవచ్చు, కాని మీ గమ్యం మాత్రం పేదరికంలో ఉండకూడదు. పుట్టుక మీ చేతుల్లో లేదు, కాని మీ గమ్యం మాత్రం మీ పోరాటం మీద ఆధారపడి ఉంటుంది. తన జీవితంలోని చీకటి రోజులను గుర్తుచేస్తూ, నేను 20 ఇంటర్వ్యూలలో ఫెయిలైనప్పుడు, నాకు అన్నం లేక రైల్వే స్టేషన్లో పడుకున్నప్పుడు లోకం నన్ను చూసి నవ్వింది. కాని ఆ వైఫల్యం ముగింపు కాదు, అది నేను నేర్చుకోవాల్సిన ఒక పాఠం మాత్రమే. అపజయం వచ్చినప్పుడు ఆగిపోకండి, ఎందుకంటే ఓడిపోయిన ప్రతిసారీ మనం బలహీనపడం, మరింత రాటుదేలుతాం. మీలోని కసిని అస్త్రంగా మార్చుకోండి అని గంభీరంగా చెప్పాడు. చివరిగా అన్విత వైపు చూస్తూ, నా జీవితంలో నేను సాధించిన గొప్ప సంపద ఈ కోట్లు కాదు, నన్ను నమ్మిన మనస్సు. ఒక్క వ్యక్తి మిమ్మల్ని బలంగా నమ్మితే మీరు ప్రపంచాన్నే జయించవచ్చు. మీకు దోడుగా ఉండేవారిని, మిమ్మల్ని కన్నవారిని ఎప్పుడూ గౌరవించండి. పట్టుదలతో పోరాడితే ఆకాశమే హద్దు కాదు, అది కేవలం మీ ప్రయాణానికి ప్రారంభం మాత్రమే అని ముగించాడు. రామ్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. విద్యార్థుల కళ్లల్లో ఒక కొత్త ఆశ, ఏదైనా సాధించాలనే తపన కనిపించాయి. కార్యక్రమం ముగిశాక రామ్, అన్విత కలిసి కాలేజ్ బయటకు వచ్చారు. పైన ఆకాశంలో విమానం వెళుతోంది. రామ్ అన్విత చెయ్యి పట్టుకొని, చూడు అన్విత, ఆ రోజు గోదావరి ఇసుకలో చూసిన విమానం అదే. ఈ రోజు మనం ఆ కలను నిజం చేసుకున్నావు అన్నాడు. అన్విత నవ్వుతూ రామ్ భుజంపై తలవాల్చింది. సూర్యాస్తమయపు వెలుగులో వారిద్దరి నీడలు ఒక గొప్ప విజయగాథకు సాక్ష్యంగా నిలిచాయి.
శూన్యం నుండి మొదలైన రామ్ ప్రయాణం నేడు కొన్ని లక్షల మందికి వెలుగునిచ్చే శిఖరమై నిలిచింది.